హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. పూజ చేసేటప్పుడు ఆవలింతలు, తుమ్ములు, నిద్ర, అదేవిధంగా చెడు ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. దీనికి గల కారణం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. సాధారణంగా మనలో చాలామందికి పూజ చేసేటప్పుడు కన్నీళ్ళు, ఆవలింతలు, నిద్ర రావడం, తుమ్ములు, అదేవిధంగా చెడు ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే అలా అసలు ఎందుకు జరుగుతుంది? అలా జరగడం మంచిదా కాదా? దీని వలన ఏదైనా చెడు జరగబోతోందా అన్న ఆలోచన చాలామందిలో కలిగే ఉంటుంది. అసలు పూజ ఎందుకు చేస్తాం? ఆ దేవుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం చేస్తూ ఉంటాం. చెడు ఆలోచనల వైపు వెళ్ళడం రెండు రకాలుగా విభజించాలి. మొదటిది, మన శరీరానికి సరిపడినంత విశ్రాంతి లేకపోవడం వల్ల ఆవలింతలు, నిద్ర రావచ్చు. ఒక్కోసారి రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోవడం, లేదా లేటుగా నిద్ర పట్టడం, ఉదయాన్నే త్వరగా నిద్రలేచి పూజ చేసుకోవడం వంటి కారణాల వల్ల నిద్ర ఆవలింతలు అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి కారణాలు కాని కొన్ని సందర్భాలలో నిద్ర ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు రావడం, ఒక పని చేయబోయి ఇంకొక పని చేయటం, ఏవైనా వస్తువులు చేయి జారి క్రింద పడిపోవడం, అలాగే తల భారంగా ఉండడం, శరీరం కళ్ళు బరువెక్కి ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇలా జరగడానికి గల కారణాలు ఏంటంటే, మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అంటే చెడు శక్తులు, విశ్వంలో ఉన్న చెడు శక్తులు మనని పూజ చేయకుండా ఆపుతున్నాయని అర్థం అన్నమాట. అంటే సాధారణంగా గృహంలో కానీ చుట్టుపక్కల కానీ నెగిటివ్ ఎనర్జీ ఆవహించి ఉందని అర్థం. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే పూజ త్వరగా ముగించుకోవాలి. లేదంటే పూజ నుంచి లేచి కాళ్ళు, చేతులు, ముఖం, నోరు శుభ్రం చేసుకుని పూజ గదిలోకి వెళ్ళి పూజని కొనసాగించుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.